దబ్బకాయ పచ్చడి పెట్టుకుందామండి. దబ్బకాయలు ఇప్పుడు కోసి నేను ఉప్పులో వేస్తాను. ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు కోస్తానండి. అండి ఈ మళ్ళీ మన చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందాం. ఇదిగోండి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ కోసేసుకున్న తర్వాత మనం కళ్ళుప్పు తీసుకొని దాన్ని కలుపుకొని ఒక జాడీలో పెట్టుకుందామండి. ఒక సీసా ఇలా కాయలన్నీ ఇలా ముక్కలు కోసుకున్నామండి. ఈ ముక్కలు కోసుకున్న తర్వాత మనం ఒక గాజు సీసా తీసుకుని దాంట్లో కొంచెం మన కళ్ళుప్పు కొద్దిగా ఇలాగ వేసేసుకుని ఇప్పుడు ఈ ముక్కలు కొన్ని ఇలాగా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనకి ఒక రోజున్నర ఉన్నా సరిపోతుందండి. ఒక రోజున్నర ఉంటే కొంచెం మనకి ఊట దిగుతుంది అనమాట అండి. అప్పుడు మనం మళ్ళీ కారం అన్నీ వేసి కలుపుకోవాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇలాగా చేసేస్తున్నానండి. మళ్ళీ సీసానంటే పెట్టేసుకునండి. మూత పెట్టేసుకుంటే మళ్ళీ రేపటికల్లా సకానికి అయిపోతాయి, దిగిపోతాయండి. ఇంకా ఉప్పు తగిలి ఆ ఊట సకానికి అయిపోద్దండి. చాలా బాగుంటుంది. మనం పరగడమైనా తినొచ్చు. ఇది మంచిది పైచానికి. అది అన్నం వేసుకోవచ్చు, మధ్యాహ్నంలో నంచుకోవచ్చు, కొద్దిగా అన్నంలో గట్ట చాలా బాగుంటుందండి. అది ఊరబెట్టుకున్న ముక్కలు ఎండలో పెట్టానండి. ఎండలో పెట్టి మిక్సీ కొట్టేసానండి. ఎందుకంటే మన ఎండలు లేవు కదా, ఎక్కువ రోజులు పట్టేది ఎండడానికని కొంచెం లైట్గా ఎండిన తర్వాత ముక్క మిక్సీ పెట్టేసాను. రద్దులాగా వచ్చింది చక్కగానే. బరగగా ఉంది. ఊట వేరే చేసాను, ఊట వేరే పెట్టాను, ముక్కలు వేరే పెట్టాను. ఇది ఊట కూడా చూడండి కొద్దిగా ఊట వచ్చిందంతే. ఇప్పుడు ఈ ఊట కారం ఉప్పు అన్నీ కలుపుతాను చూడండి. ఇప్పుడు కారం వేసేస్తాను ఇందులోని. పచ్చికారం అండి. కారం కలిపేసుకొచ్చండి. కారం కలుపుతున్నానండి. ఊట కూడా ఇందులో వేసేస్తాను. ఊట కూడా బాగానే ఎక్కువ వచ్చిందండి. గింజలు తీసుకుని ఊట వేసేసుకుందామండి. ఇదంతా అయిన తర్వాత మరోసారి ఎండలో పెట్టుకుందాం. ఎందుకంటే ముబ్బుగా ఉంటుందండి, ఎండ లేదు. ఇలాగా ఒక 10 రోజులు కానీ ఎండలో ఆరవు. అందుకనేసి ఇలా చేస్తాను అనమాట అండి. మామూలుగా అయితే ముక్కలు పెట్టుకుని పెట్టుకోవచ్చు. ఆరిన తర్వాత మామూలు ఎండాకాలం అయితే. ఇప్పుడైతే ఎండ లేక ఇలా చేయవలసి వచ్చిందండి. అంతా కలిసిపోయింది చక్కగా. ఉప్పు కారం పులుపు అన్నీ కలిపి దీనికి పువ్వు పెట్టి ఆయిల్ వేస్తానండి. ఇందులో అంతా కలిసిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకుని స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు రెడీ చేస్తానండి. ఊట కూడా బాగా దిగింది. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. ఆయిల్ అదిని అదని పెనం పెట్టుకొని నూనె పోసుకుందాం. ఆయిల్ పోసుకొని ఎల్లుల్లిపాయలు వేడెక్కిన తర్వాత ఎల్లుల్లి రెమ్మలు వేసుకుందామండి. అక్కడ ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నాను, వేస్తాను. ఇంకా ఆగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి.
తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం కొద్దిగా, ఒక స్పూను జీలకర్ర. ఇది దబ్బకాయ పచ్చడి కదా, అందుకని ఇంకా ఆవాలు మెంతులు గట్టి ఏమి వేయలేదండి. దబ్బకాయ ఉప్పు కారం కలిపినా చాలా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దబ్బకాయలు కలిపేసుకోవాలండి చల్లారిన తర్వాత. పోపు రెడీ అయిపోయిందండి. స్టవ్ పెట్టేస్తున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత మనం కలుపుకుందామండి. చూపిస్తాను మొదలు. ఎందుకంటే చల్లారిపోయింది నూనె. ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటే చక్కగా కలుపుతుందండి, బాగుంటుంది. కొంచెం కొంచెం వేసుకొని కలిసిగా మనం పిండి వేసుకుందామండి పచ్చడి. ఎందుకండి వేసాను దబ్బకాయ పచ్చడి రెడీ. అంటే ఎక్కువ శాతం మొక్కలతో పడతారు, కాకపోతే నేను ఇప్పుడు టైం వాతావరణం బాగుందని నేను ఇలా పెట్టాను. ఎందుకంటే చాలా బాగుంది, చూడడానికి బాగుంది. దబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా అయిపోయినట్టండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి పెట్టి చూడండి. ఉంటానండి.